వెల్కమ్ టు ఓకే టీవీ. జాన్వీ కపూర్ కెరియర్ కు శ్రీదేవి ఉంటే ఇలా జరిగేదా? పెద్ది తర్వాత మొదలైన కొత్త చర్చ. సినిమా పరిశ్రమలో టాలెంట్ ఎంత ముఖ్యమో సరైన గైడెన్స్ కూడా అంతే ముఖ్యమని అంటున్నారు. చాలా మంది నటీనటులు మంచి ప్రతిభ ఉన్నప్పటికీ సరైన కథలు ఎంచుకోలేక, సరైన నిర్ణయాలు తీసుకోలేక కెరియర్ ని కోల్పోయిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో లేదా హీరోయిన్ ఎంతకాలం నిలబడతారనేది కేవలం అందం, అభినయం లేదా స్టార్డమ్ మీద మాత్రమే ఆధారపడదు. వారు ఎంచుకునే కథలు, పాత్రలు, కెరియర్ ప్లానింగ్, ప్రేక్షకుల మనసులో ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారన్నది దానిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అదే అంశం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు, ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రయత్నం చేస్తున్న జాన్వీ కపూర్ గురించి పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా విడుదలైన పెద్ది సినిమా తరువాత జాన్వీ కపూర్ కెరియర్ ఎంపికపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే చాలా మంది నటీనటులకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండదు. వాళ్ళ కథలు ఎంపిక చేసుకోవడం నుంచి దర్శకులను అర్థం చేసుకోవడం వరకు ప్రతిదీ అనుభవంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ స్టార్ కుటుంబాల నుంచి వచ్చే వారసులకు మాత్రం ఆ అవకాశం ముందే ఉంటుంది. వారి తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు అనుభవంతో సరైన మార్గనిర్దేశనం చేస్తుంటారు. అందుకే చాలా మంది నెపో కిడ్స్ మొదట సినిమా నుంచి వచ్చే ప్రాజెక్టులు మంచి టీంలతో పనిచేసే అవకాశం పొందుతారు. కానీ జాన్వీ కపూర్ విషయంలో మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే జాన్వీ కపూర్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఒక పేరే. అదే భారతీయ సినీ చరిత్రలో అత్యంత గొప్ప నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన శ్రీదేవి. శ్రీదేవి కేవలం ఒక హీరోయిన్ మాత్రమే కాదు, ఒక యుగం, ఒక బ్రాండ్, ఒక ఫెనామినన్. బాలనటిగా కెరియర్ ప్రారంభించి దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు తిరుగులేని స్టార్ గా ఎదిగిన ఆమె ప్రయాణం ఇప్పటికే సినీ ప్రపంచానికి ఒక పాఠంలా ఉంటుంది. శ్రీదేవి కెరియర్ ను పరిశీలిస్తే ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాలేదు. కామెడీ చేసింది, ఎమోషనల్ పాత్రలు చేసింది, లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది, ప్రయోగాత్మక పాత్రలు కూడా చేసింది. హీరోలకు సమానంగా కథను తన భుజాలపై మోసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఆమెను కేవలం స్టార్ హీరోయిన్ గా కాకుండా ఒక సంపూర్ణ నటిగా ప్రేక్షకులు గుర్తుంచుకున్నారు. అయితే శ్రీదేవి తన కూతుర్ని హీరోయిన్ గా చూడాలని ఎన్నో కళ్ళు కన్నారని ఆమె కుటుంబ సభ్యులు గతంలో పలుమార్లు చెప్పారు. దురదృష్టవశాతం జాన్వీ తొలి సినిమా విడుదల కాకముందే శ్రీదేవి ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఇక్కడే చాలా మంది ఒక ప్రశ్న వేస్తున్నారు. శ్రీదేవి బతికి ఉంటే జాన్వీ కెరియర్ ఈ విధంగా ఉండేదా అని ప్రశ్న. ఎందుకంటే తల్లి ఒక గొప్ప నటిగా ఇండస్ట్రీలో దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తిగా ఉంటే జాన్వీకి స్క్రిప్ట్ ఎంపికలో మరింత మార్గనిర్దేశనం లభించి ఉండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఏ కథ చేయాలి, ఏ పాత్ర చేయాలి, ఏ పాత్ర వద్దు, ఏ సినిమా కెరియర్ కు ఉపయోగపడుతుంది అనే విషయాల్లో శ్రీదేవి ఖచ్చితంగా కీలక పాత్ర పోషించేదని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఇక జాన్వీ కెరియర్ విషయానికి వస్తే ఆమెకు అవకాశాలు కొరత ఎప్పుడూ లేదు. బాలీవుడ్ లో పెద్ద బ్యానర్లపై నటించింది. పలు సినిమాల్లో తన నటనకు ప్రశంసలు కూడా అందుకున్నారు. అలాగే దక్షిణాదిలో కూడా భారీ అవకాశాలు వచ్చాయి. ప్రత్యేకంగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన వెంటనే ఇద్దరు అగ్ర హీరోలు సరసన నటించే అవకాశం దక్కింది. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించింది. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన కూడా నటించే అవకాశం వచ్చింది. ఒక కొత్త హీరోయిన్ కి ఇంత పెద్ద స్థాయి అవకాశాలు రావడం చాలా అరుదు. అందుకే అందరూ జాన్వీ నుంచి చాలా ఎక్కువ ఆశించారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రధాన విమర్శ ఏమిటంటే ఆమె చేస్తున్న పాత్రలకు సరైన ప్రాధాన్యత లేదని. సినిమాలో ఆమె పాత్రలు కథను ముందుకు తీసుకెళ్లే స్థాయిలో ఉండటం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కేవలం పాటలు, గ్లామర్ సన్నివేశాలు, పరిమిత స్క్రీన్ స్పేస్ కే ఆమె పాత్రలు కుండిపోతున్నాయి అని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా పెద్ది సినిమా తర్వాత ఈ చర్చ మరింత పెరిగింది. సినిమాలో రామ్ చరణ్ పాత్ర, కథ, ఎమోషన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుండగా జాన్వీ పాత్ర గురించి మాత్రం పెద్దగా చర్చ జరగకపోవడం కూడా ఈ విమర్శలకు కారణమైంది. కొంతమంది నెటిజన్లైతే ఇంతటి లెజెండరీ నటి కూతురు అయిన జాన్వీ మరింత బలమైన పాత్రలు చేయాలి అని అభిప్రాయపడుతున్నారు. మరి అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. జాన్వీ కపూర్ పై వస్తున్న విమర్శలన్నీ పూర్తిగా న్యాయమైనవే అని చెప్పలేం. ఎందుకంటే ప్రస్తుత కమర్షియల్ సినిమా వ్యవస్థలో హీరోయిన్ పాత్రలకు అవకాశాలు చాలా పరిమితంగా ఉంటున్నాయి. ప్రత్యేకించి స్టార్ హీరోల సినిమాల్లో హీరో చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో హీరోయిన్ కు ఎక్కువ స్కోప్ ఉండకపోవచ్చు. అది జాన్వీ తప్పు కాదు కదా. కథలు స్వభావం కూడా కారణం కావచ్చు. మరో విషయం, జాన్వీ ఇప్పటికే తన కెరియర్ ప్రారంభం దశలోనే ఉంది. ఆమె ముందుకు ఇంకా చాలా సంవత్సరాల ప్రయాణం ఉంది. 1-2 పాత్రల ఆధారంగా ఆమె భవిష్యత్తు నిర్ణయించడం కూడా సరైంది కాదు. గతంలో చాలా మంది నటిమణులు కమర్షియల్ పాత్రలు ప్రారంభించి తర్వాత గొప్ప నటిమణులుగా గుర్తింపు పొందిన ఉదాహరణలు ఉన్నాయి.
అయితే అభిమానులు కోరుకుంటున్నది ఒకటే, జాన్వీ కపూర్ తన తల్లి వారసత్వానికి తగ్గట్టుగా మరింత బలమైన పాత్రలకు ఎంపిక చేసుకోవాలని, కేవలం గ్లామర్ తో కూడిన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలని. ఎందుకంటే శ్రీదేవి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు, కానీ ఆమె కూతురిగా జాన్వీ తనదైన గుర్తింపు సంపాదించుకోవచ్చు. దానికి అవసరమైన టాలెంట్ కూడా ఆమె వద్ద ఉంది. ఇప్పుడు అవసరమైనది సరైన కథలు, సరైన పాత్రలు, సరైన నిర్ణయాలు మాత్రమే. మరి రాబోయే రోజుల్లో జాన్వీ కపూర్ తన కెరియర్ ని ఏ దిశగా తీసుకెళ్తుంది? కేవలం కమర్షియల్ గ్లామర్ పాత్రకే పరిమితం అవుతుందా, లేక తన తల్లి అడుగుజాడలో నడుస్తూ తన నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రను ఎంచుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక విషయం మాత్రం ఖాయం, ప్రేక్షకులు జాన్వీ నుంచి ఇప్పుడు కేవలం అందం మాత్రమే కాదు, ఒక బలమైన నటనను, గుర్తుండిపోయే పాత్రను కూడా ఆశిస్తున్నారు. మరి ఆ అంచనాల్లో ఆమె ఎంతవరకు అందుకుంటుందో రాబోయే సినిమాల్లో సమాధానం చెప్పబోతున్నాయి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నారండి ఓకే టీవీ.